ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ సిట్ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో A4 నిందితుడిగా ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్ రావుతో కలిసి కేటీఆర్ను విచారిస్తున్నారు. వివిధ అంశాలపై వీరిద్దరిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. రాధాకిషన్ రావు గతంలోనూ సిట్ విచారణకు హాజరయ్యారు. పలు కీలక విషయాలను అప్పట్లో ఆయన వెల్లడించారు. 2023 ఎన్నికల సమయంలో కొందరు నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు చెప్పారు. బీఆర్ఎస్ వ్యతిరేకుల ఫోన్లపై నిఘా పెట్టామన్నారు. అయితే ఈ నేపథ్యంలో కేటీఆర్ రాధాకిషన్ రావును కలిపి సిట్ అధికారులు విచారిస్తున్నారు. రాధాకిషన్ రావు చెప్పిన అంశాలపై కూడా చర్చిస్తున్నట్టు సమాచారం ఉందా అని కేటీఆర్ను ప్రశ్నించినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ సిట్ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో A4 నిందితుడిగా ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్ రావుతో కలిపి కేటీఆర్ను విచారిస్తున్నారు. వివిధ అంశాలపై వీరిద్దరిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. మనశ్రీ, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను సుదీర్ఘంగా 3 గంటల పాటు సజ్జనార్ బృందం అయితే సిట్ బృందం అయితే విచారిస్తోంది. విజయ్ కుమార్ అలాగే వెంకటగిరి, ఏసీపీ వెంకటగిరి, ఈ ముగ్గురు ఆధ్వర్యంలో సిట్ బృందం అయితే కేటీఆర్ను సుదీర్ఘమైనటువంటి ప్రశ్నలు అయితే అడుగుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద సిరిసిల్ల వేదికగా ఒక మానిటరింగ్ రూమ్ ఏదైతే ఉందో వార్ రూమ్ని ఏర్పాటు చేసుకొని పూర్తి స్థాయిలో అక్కడ నుంచి చాలా వరకు కూడా ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించి 2023 ఎన్నికల ముందు కావచ్చు, అలాగే ప్రతి ఉప ఎన్నికకి సంబంధించి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రతి ఎన్నికల్లోనూ కూడా ఎలక్టోరల్ బాండ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా పిన్ పాయింట్గా, ఏదైతే సిరిసిల్ల పిన్ పాయింట్గా చాలా వరకు కూడా ఆర్థిక లావాదేవీలు అన్నీ జరిగాయి. వ్యాపారవేత్తల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా అక్కడ నుంచి మానిటరింగ్ చేసినటువంటి విధానము, అలాగే ఏదైతే ప్రత్యేకమైనటువంటి వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో లింకుల ద్వారా అప్రోచ్ అయినటువంటి విధానము. రాధాకిషన్ రావు మాజీ టాస్క్ ఫోర్స్ OSDగా ఉన్నటువంటి రాధాకిషన్ రావు ఎవరైతే ఉన్నారో రాధాకిషన్ రావుకి పలుమార్లు కేటీఆర్ కాల్ చేసినటువంటి నేపథ్యం ఉంది. ఈ కాల్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది, అలాగే ఈ కాల్స్ వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే రాధాకిషన్ రావుని అలాగే కేటీఆర్ని ఇద్దరిని కూడా ఎదురెదురుగా ఉంచి సిట్ అధికారులు అయితే ప్రశ్నిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. సుదీర్ఘంగా ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వరుసగా SIBల దగ్గర నుంచి అలాగే టాస్క్ ఫోర్స్ సిబ్బంది వరకు ప్రతి ఒక్కరిని కూడా అంచెలంచెలుగా విచారిస్తూ వచ్చినటువంటి సిట్ బృందము ప్రధానంగా ఈ కేసులో మాజీలుగా ఉన్నటువంటి వ్యక్తులు అలాగే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అప్పటి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే వివరాలను అయితే రాబడుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. కేటీఆర్ దీనికి సంబంధించి ఎలా స్పందించబోతున్నారు, ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించి కావచ్చు, అలాగే ఎవరెవరితో మాట్లాడిన విధానం కావచ్చు, అలాగే ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చినటువంటి లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ఆ ఎక్విప్మెంట్కి సంబంధించి కూడా ప్రశ్నిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. మరోవైపు చూసుకున్నట్టయితే ఒక ప్రైవేట్ ఛానల్ వ్యక్తి అయినటువంటి శ్రవణ్ రావుకి సంబంధించి బీఆర్ఎస్ అకౌంట్లో నుంచి అతనికి నగదు ట్రాన్సాక్షన్స్ ఎలా జరిగాయి అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే ఇవన్నీ కూడా ఏదైతే అధికారులు అడుగుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద పాలసీల రూపంలో తీసుకున్నారా, ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో తీసుకున్నారా, అసలు ఈ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి ఆర్థికంగా చాలా వరకు కూడా ఖజానా నింపినటువంటి నేపథ్యమే కనిపిస్తుంది. కాబట్టి
కాబట్టి దీని వెనకాల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మీరు ఎలా దీన్ని చూస్తారు? అసలు ఈ ఎలిగేషన్స్ అన్నిటికీ కూడా సమాధానం కేటీఆర్ ఎలా ఇవ్వబోతున్నారు అనేది కూడా సర్వత్రా ఇటు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ అడుగుతున్నటువంటి ప్రశ్నలకి సంబంధించి సర్వత్రా రాజకీయాల్లో ఒక పక్క ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తుంది. మొత్తం మీద 3 గంటల పాటు కొనసాగుతున్నటువంటి ఈ విచారణ సాయంత్రం 6 గంటల దాకా కూడా జరిగే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. గతంలో ఎలా అయితే హరీష్ రావుకి 160 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చి విచారించారో 7 గంటల పాటు, అదే తరహాలోనే ఇవాళ కేటీఆర్ని కూడా 160 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చి విచారిస్తున్నారు. విచారణలో భాగంగా ఎక్కడా కూడా ఏదైతే గతంలో ఏదైతే స్టేట్మెంట్స్ రికార్డ్స్ చేసినటువంటి వ్యక్తులవి ఏవైతే ఉన్నాయో ఆ ఎవిడెన్సెస్ని కూడా కేటీఆర్ ముందు పొందుపరిచి మరీ విచారిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఓవరాల్గా ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా రికార్డు చేస్తున్నటువంటి నేపథ్యము, ప్రతి ఒక్కటి కూడా పిన్ టు పిన్ కేటీఆర్ని అడిగినటువంటి ప్రశ్న, అతను సమాధానం చెప్పినటువంటి విధానము, అలాగే 1-to-1 ఏదైతే రాధాకిషన్ రావుని అలాగే కేటీఆర్ని ఇద్దరిని కూడా ఎదురెదురుగా పెట్టి విచారిస్తున్నటువంటి పరిణామం కావచ్చు, వీటన్నిటినీ కూడా మొత్తం కూడా రికార్డ్ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద ఇవాళ చూసుకున్నట్టయితే కేటీఆర్ ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా మరొకరికి కూడా ఏదైతే బీఆర్ఎస్లో అగ్రశ్రేణులైనటువంటి ఒక్కొక్కరిని కూడా విచారిస్తున్న నేపథ్యమే కనిపిస్తుంది. కాబట్టి ఇటు అధికార పక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి కౌంటర్ అటాక్ కూడా చేస్తుంది. గతంలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎన్ని అఘాయిత్యాలు చేసింది బీఆర్ఎస్ పార్టీ, వీటన్నిటిని కూడా ఒక నిమిషం. ఇప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా దీని మీద రియాక్ట్ అయ్యారు. కాకపోతే ఆయన చెప్పిన మాట ఏమిటి అంటే, ఇదంతా కూడా ఒక సీరియల్ లాగా నడుస్తుంది, దీనికి స్టార్టింగే కానీ ఎండ్ పాయింట్ అనేది లేదు, అసలు కాంగ్రెస్ దీనికి ఎండ్ పాయింట్ అనేది ఇవ్వలేదు, అసలు సిట్టు కూడా ఒక విషయాన్ని అయితే క్లారిటీగా చెప్పలేదు, సిరిసిల్ల నుంచి మొత్తం జరిగింది ఈయన కేటీఆర్ పర్యవేక్షణలో జరిగిందని అందరికీ తెలిసినా కూడా ఈ విషయం మీద పిలిచారా, లేకపోతే ఇది మొత్తం జరిగిందా అన్న విషయం మీద పిలిచారా, ఎందుకు పిలిచారు అనే దాని మీద ఒక క్లారిటీ అయితే లేదు అని కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఈ మాట అనడం జరిగింది. ఈ మాటలని మనం ఏ విధంగా తీసుకోవచ్చు? ఖచ్చితంగా బండి సంజయ్ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన ఫోన్ కూడా ట్యాపింగ్కి గురైంది అన్న కోణంలో గతంలో సిటీ కార్యాలయానికి వచ్చి తన దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సిట్ అధికారులకు అందజేసి మరింత ఏదైతే ఈ స్పీడప్ చేయడానికి ఈ కేసుకి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని స్పీడప్ చేయడానికి తను కూడా బాధితుడిని అన్న కోణంలో కూడా తన వంతు వాంగ్మూలాన్ని కూడా ఇవ్వడానికి వచ్చిన నేపథ్యం కూడా చూసుకోవచ్చు. ఓవరాల్గా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరిని కూడా వదలకుండా ప్రతి ఒక్కరి ఫోన్లు కూడా ట్యాపింగ్కి చేశారు. ఈ ట్యాపింగ్ చేసినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వ్యక్తులే. బీఆర్ఎస్కి సంబంధించి ఎవరు ఆ సుప్రీం కనుసన్నల్లో జరిగినటువంటి ఈ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరెవరి హ్యాండ్ ఉంది? అలాగే చూసుకున్నట్టయితే శ్రీధర్ రావు, సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధర్ రావు దగ్గర నుంచి దాదాపు 12 కోట్ల దాకా తీసుకున్నారన్న అభియోగాలు ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి ఎలక్టోరల్ బాండ్స్ కూడా తమ వద్ద ఉన్నటువంటి నేపథ్యాన్ని కూడా కేటీఆర్ ముందు ఉంచి కూడా ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం కూడా మనం చూసుకోవచ్చు. ఇది సీరియల్ తరహాలో ఇన్వెస్టిగేషన్ జరుగుతోందే కానీ మార్చి వస్తే ఈ కేసుకి సంబంధించి 2 ఏళ్లు పూర్తవుతుంది. ఇప్పటి వరకు కూడా ఈ కేసుకి సంబంధించి ఒక కొలిక్కి రాలేదు అనుకోవడంలో కూడా బండి సంజయ్ చెప్పుకుంటూ వచ్చారు. ఈ వ్యాఖ్యనే అటు కేటీఆర్ నిన్న 160 సిఆర్పిసి కింద నోటీసులు అందుకున్న తర్వాత కేటీఆర్ కూడా ఇది కార్తీక దీపం సీరియల్ అయిపోయిందే కానీ ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించినటువంటి ఆ సీరియల్ అయిపోయిందే కానీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మాత్రం ఇప్పటి వరకు కూడా ఒక కొలిక్కి రాలేదు అన్న కోణంలో కూడా ఒక కౌంటర్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి నేపథ్యం కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద సీరియల్ ఎపిసోడ్ లాగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కొనసాగుతూనే ఉంది కానీ దీనికి ఒక ముగింపు అనేది లేకుండా పోయింది. ఇది మొత్తం కూడా లొట్టపీస్ కేసు అన్న కోణంలో కూడా కేటీఆర్ వర్ణిస్తూ వస్తున్న నేపథ్యం కూడా మనం చూసుకోవచ్చు. మరోవైపు వార్నింగ్స్ కూడా అటు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఇప్పుడు ఎవరైతే అత్యుత్సాహం చూపిస్తున్నారో పోలీస్ అధికారులు రేవంత్ రెడ్డికి, వీరందరినీ కూడా వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే, ఆ తర్వాత వీరంతా చూస్తామన్న కోణంలో కూడా చెప్పుకుంటూ వచ్చారు. దీనికి సంబంధించి మరి కాసేపట్లో బల్మూర్ వెంకట్ బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి కూడా ఒక కంప్లైంట్ ఇవ్వడానికి డీజీపీ కార్యాలయానికి కూడా చేరుకుంటున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తోంది. మనుశ్రీ. ఓకే, థ్యాంక్ యూ ఉషా.